వైసీపీలో ఆయన కీలక లీడర్. గతంలో వైఎస్ జగన్పై ఈగ వాలినా తట్టుకునేవారు కాదు. అలాంటి లీడర్ ఇప్పుడు మునుపటి స్పీడ్ను చూపించలేకపోతున్నారా? ఆయన తీరుతో విసిగిపోయిన వైఎస్ జగన్ పక్కన పెట్టేశారా? ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ రావడంతో నేతలు కూడా ఖుషి అవుతున్నారా? ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ పంచాయతీ? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రక్షాళన జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జ్లను అధినేత జగన్ మార్చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి ఇబ్బందిగా మారిన నేతలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా నెల్లూరు ఇన్ఛార్జ్ మార్పు విషయంలోనూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను బాధ్యతల నుంచి తప్పించారు. అనిల్ కుమార్ ను కంటిన్యూ చేస్తే పార్టీకి నష్టం తప్పితే లాభం లేదని లెక్కలు వేశారట. అందుకే ఆయన స్థానంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గతంలో 2 సార్లు నెల్లూరు ఎమ్మెల్యేగా పనిచేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కానీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం నెల్లూరు వదిలేసి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. నెల్లూరులో అనిల్పై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారట. అయితే నర్సరావుపేటకు అయిష్టంగానే వెళ్లిన అనిల్ అక్కడ చిత్తుగా ఓడిపోయారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో అప్పటి నుంచి నర్సరావుపేటలో పూర్తి స్థాయిలో పనిచేయలేక అటు నెల్లూరు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. కానీ తిరిగి నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కు తొలి నుంచి అనిల్ కుమార్ యాదవ్ నమ్మిన బంటుగా ఉన్నారు. జగన్ మీద ఈగ వాలిన అనిల్ కుమార్ వెంటనే రియాక్ట్ అయ్యేవారు. అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే అనిల్ కుమార్ కు మంత్రి పదవి దక్కింది. కానీ కేవలం 5 ఏళ్లకే అనిల్ కుమార్ నెల్లూరు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి కాకుండా నర్సరావుపేట నుంచి పోటీ చేయించారు. మరోవైపు వైసీపీని అనిల్ కుమార్ భ్రష్టు పట్టించారని పార్టీ నేతలే భావిస్తున్నారట. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర నేతలను నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. ఈ విషయంలో పార్టీకి లాభం కంటే ఎక్కువగా నష్టం జరిగిందనే భావన సొంత పార్టీలోనే వ్యక్తమైందని సమాచారం. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో కూడా అనిల్ కుమార్ యాదవ్ కు సత్సంబంధాలు లేవు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అనిల్ ను పక్కన పెట్టేసిన వైఎస్ జగన్ ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. నెల్లూరులో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తున్నారు. నెల్లూరులో వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఆలస్యంగా అయినా అనిల్ ను తప్పించి చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం పట్ల వైసీపీ శ్రేణులు ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది.